చైన్ పగిలిపోయింది. ఇప్పుడు ఒక 20,000. నీ బొక్కల ఫ్రస్ట్రేషన్కి 20,000 బొక్క. అయినా కోపం వస్తే వెళ్ళి వాడిని కొట్టు, అంతేగాని ఇలా ఫోన్లు వస్తువులు విసిరు కొట్టుకో. సరే. మా బంగారం, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు అక్కర్లేదే. సర్లే వదా. Who's this? నేనండి, రాఘవ. రాఘవ? హూస్ రాఘవ? మీ ఎక్స్ లవర్ వైఫ్కి ఎక్స్ని. అదేనండి, మొన్న రోడ్డు మీద నైట్ కలిసాం కదా. Bye Raghava, you're a good boy. Bye Janu, you're a good girl. ఒసే నిన్న రాత్రి నేను ఒక అబ్బాయితో రోడ్డు మీద తాగాను కదా, ఆ అబ్బాయి మెసేజ్ చేశాడే. అయినా వాడికి నీ నెంబర్ ఎలా దొరికింది? వీడు నా ఎక్స్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఎక్సే. ఎక్సలెంటే. అందుకే ఈ అకాల వర్షాలు, మండుతున్న ఎండలు. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. చేసేదేముంది, బ్లాక్ చేసి పడదొబ్బు. అంతే అంటావా? లేదంటే నీ దేవదాస్థానం భరించడం నా వల్ల కాదమ్మా. ఇక్కడ సంతోషి మేడం గారు మేనేజరా? లోపల ఉన్నారు. థ్యాంక్ యూ. హలో సంతోష్ గారు, నేను ఆఫీస్కి వచ్చేసాను. ఒసే మొన్న రాత్రి నేను తాగింది, నిన్న నాకు మెసేజ్ చేసింది వీడేనే. బ్లాక్ చేశాను, డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చాడా ఏంటి? అంత ధైర్యం ఉందా? రాని చూసుకుందాం. Hey, hi Raghava. హాయ్ మ్యామ్. Hi. Let's sit in the cabin and talk. యా. Yeah, come. Janaki, మ్యామ్. come to my cabin. ఒసే మేనేజర్ ఏంటి నన్ను పిలుస్తుంది? వీళ్ళిద్దరు ఫ్రెండ్సా? అసలు ఏం జరుగుతుందో ఇక్కడ? పట్టుకో. Raghav, your work is splendid. మా కంపెనీ యానివర్సరీ వీడియో చాలా బాగా ఎడిట్ చేసావు. మా బాస్ నన్ను చాలా మెచ్చుకున్నారు. ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఫ్యూచర్లో మా ప్రాజెక్ట్స్ అన్ని నీకే ఇవ్వమని చెప్పా. వి లవ్డ్ యువర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్స్ గ్లాడ్. హే, ఇట్స్ ఓకే. జానకి, రాఘవ్ని మన అకౌంటెంట్ దగ్గరికి తీసుకుని వెళ్ళు. ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి చెక్ తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హే, ఇట్స్ ఓకే. ఈ రైట్కి. అకౌంటెంట్ రూమ్ ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అదేంటి, మీరు ఇంకా వెళ్ళలేదా? మీరు నాకు మెసేజ్ చేశారు కదా. కానీ మీరు నన్ను బ్లాక్ చేశారు కదా. దాని గురించి ఏం అడగలేదు. మీరు నన్ను బ్లాక్ చేశారంటే నా విషయంలో మీరు కంఫర్ట్గా లేరని. అలాంటప్పుడు మళ్ళీ నేను ఎలా మెసేజ్ చేయాలి? మీరు ఇక్కడికి వచ్చినప్పుడు స్టార్టింగ్లో బ్లాక్ చేసినందుకు వచ్చారేమో అనుకున్నా. వాట్? అంటే అనుకున్నా, తర్వాత కాదని తెలుసు. డెస్టినీలో ప్లీజ్, డెస్టినీలో రాసుంది, అందుకే నేను బ్లాక్ చేసినా సరే మీరు నన్ను కలిసారు లాంటివి మాత్రం చెప్పకండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్. నో వే. నేను కూడా డెస్టినీలు గిస్టినీలు అలాంటివి ఏమీ చెప్పొద్దు అని చెప్పబోతున్నాను. మీ టూ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్. నైస్. సారీ ఫర్ మిస్అండర్స్టాండింగ్ అగైన్. నో ప్రాబ్లం. ఇంతకీ నాకెందుకు మెసేజ్ చేశారు? అసలు నా నంబర్ ఎలా దొరికింది? కొంచెం చిన్న పని ఉంది, మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకుందాం. బాయ్.
ఒసే సత్య, మ్మ్. నాకెందుకో ఆ రాఘవ మంచోడనే అనిపిస్తుంది. నీకెందుకు అలా అనిపిస్తుందో? అంటే ఒక లవ్ ఫెయిల్యూర్ అయిన వాడి బాధ ఒక లవ్ ఫెయిల్యూర్ అయిన దానికే కదా తెలుస్తుంది. అబ్బో, నేను బ్లాక్ చేసిన దాని గురించి కూడా ఏం అడగలేదే. అయితే మంచోడే, నాకు లోపల తెలుస్తుంది. వాడు కూడా మంచోడనే చెప్పావు, మర్చిపోయావా? వీడు వేరు వాడు వేరే. అమ్మ తల్లి నీకో దన్నం, నాకు ఆకలి అవుతుంది, నేను వెళ్ళి తినేసి వస్తా. ఓవే. ఓ, బ్లాక్ చేశాం కదా. అన్బ్లాక్డ్. హాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరెంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్న బాత్రూమ్ టూర్ ఈరోజే ప్రజెంట్ చేస్తున్నా మీకోసం, నా కోసం. ప్లీజ్, యు ఆర్ ఇన్వైటెడ్. డోర్ తెరిచాను చూడండి, తెరిచాను తెరిచాను తెరిచాను. మీ జీవితంలో అత్యంత ఇంపార్టెంట్ ప్లేస్. దీని అమ్మ జీవితం. ఈ బ్లాగ్లేంటో ఈ కమోడ్లేంటో, మళ్ళీ దీన్ని ఎడిట్ చేయడం ఒకటి. జానకి, హాయ్, వాట్సాప్? నథింగ్ మచ్, జస్ట్ క్యాజువల్గా అన్బ్లాక్ చేశా అని చెప్పడానికి మెసేజ్ చేశా. ఓ, ఓకే ఓకే, మరి ఉంటా. ఓకే. ఒక్క నిమిషం. వాట్ డూ యూ థింక్ అబౌట్ లవ్? వాట్ డూ యూ థింక్ అబౌట్ లవ్? ఇంకొకసారి లవ్ గురించి ఎవడైనా ఎత్తితే అని చంపి జైలుకి వెళ్ళిపోతాను. ఎందుకలా? అంటే ఈ లవ్లు గివ్వులు నమ్ముకుంటే మనకి లాస్ట్కి మిగిలేది బిల్లులు, ఆ తర్వాత తవ్వుకోవాల్సింది గొయ్యలు. అయినా ఇవన్నీ పెద్ద ట్రాష్ అండి. ఒకరినొకరు వాడుకోవడం వేసుకోవడం తప్ప జెన్యూనిటీ లేదు. అందుకే ఇవన్నీ నమ్మడం ఎప్పుడో మానేసా. ఇంట్రెస్టింగ్. ఇఫ్ యూ ఫ్రీ, కెన్ వి మీట్ టుమారో? షూర్. టెల్ మీ ద ప్లేస్ అండ్ టైం. ఓకే, ఐల్ టెల్ యూ. Done. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఓ మై గాడ్, అసలు క్రేజే కదా అలా బిహేవ్ చేయడం రోడ్ మీద. నిన్నటి వరకు నాకు అది గుర్తొస్తే నా మీద నాకేసం వేసిందండి బాబు. థ్యాంక్ గాడ్ మనం కలిసాం కాబట్టి ఇప్పుడు ఐమ్ లవింగ్ ఇట్. అబ్బో, ఫ్లర్టింగ్. యా, ఓన్లీ ఫ్లర్టింగ్, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, సో లెట్స్ ప్రాపర్లీ మీట్ నౌ. నా పేరు జానకి. యాజ్ యూజువల్ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ నన్ను జాను అంటారు, మీరు కూడా నన్ను జాను అని పిలవచ్చు. నైస్. వాట్ అబౌట్ యూ? మై నేమ్ ఇస్ రాఘవ. Okay. ఫ్రెండ్స్ అందరూ హరే తురే అని పిలుస్తుంటారు, తెలియని వాళ్ళు రాఘవ అని ముద్దుగా పిలుస్తుంటారు. మీకు నాకున్న పరిచయం బట్టి మీరు ఎలాగైనా పిలవచ్చు. ఇంకా చెప్పాలంటే నాకు సినిమాలన్నా ఎడిటింగ్ అన్నా చాలా ఇష్టం. యూకే ఫిలిం స్కూల్లో మాస్టర్స్ కోసం ఎడిటింగ్లో సీట్ కూడా వచ్చింది. వీసా కోసం ట్రై చేస్తున్నాను అంతే. మధ్యలో ఖర్చుల కోసం ఇదిగో ఇలా ఫ్రీలాన్సింగ్లో కొన్ని ఎడిటింగ్ వర్క్స్ చేస్తూ ఉంటాను అనమాట. వావ్, ఎడిటింగా? ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ మీరు మా కంపెనీ యానివర్సరీ వీడియో ఎడిట్ చేసినప్పుడే నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. కానీ నాకు డౌట్, యూజువల్లీ అందరూ యాక్టరో డైరెక్టరో అవ్వాలనుకుంటారు, మీరేంటి డిఫరెంట్గా ఎడిటింగ్? యాక్చువల్గా చెప్పాలంటే నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. వాట్? అర్థం కాలేదు కదా? ఇప్పుడు మీ ముందున్న ఈ బ్యూటిఫుల్ డిష్ ఒక మూవీ అవుట్పుట్ అనుకుందాం. ఓకే. కానీ తయారవ్వాలంటే దీనికి కావాల్సిన యూటెన్సిల్స్ అని, వెజిటేబుల్స్ అని, మసాలాస్ అని ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి కిచెన్లో ఒక చెఫ్ వండితేనే ఈ డిష్ టేస్ట్గా ఉంటుంది. తినండి. వావ్. కదా? సో ఫుడ్కి కిచెన్ ఎలాగో సినిమాకి ఎడిటింగ్ రూమ్ అలాగన్నమాట. రైటింగ్ అని, లైటింగ్ అని, ఫైటింగ్ అని ఇలా మూవీకి కావాల్సిన థింగ్స్ అన్నీ ఏరుకొని వచ్చి ఒక ఎడిటింగ్ రూమ్లో పర్ఫెక్ట్ చెఫ్ లాగా ఏది ఎంత కావాలో కరెక్ట్గా కట్ చేసి కలిపేవాడే ఎడిటర్. ఎగ్జాక్ట్లీ. ఏది ఎక్కువైనా తక్కువైనా డిష్ మాత్రం కొలాప్స్. అయినా జీవితంలో ప్రతిదానికి ఎడిటింగ్ అవసరం అండి. మాటకు అవసరం, నడకకు అవసరం, నడతకు అవసరం. అన్నిటినీ పర్ఫెక్ట్గా ఎడిట్ చేస్తేనే లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది.
బేసిక్గా చెప్పాలంటే ఎక్కడెక్కడ ఉన్న కట్స్ అండ్ పీసెస్ తీసుకొచ్చి ఒక సీన్ లాగా ఎడిట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఐ లవ్ ఎడిటింగ్ ద మోస్ట్. వావ్, చేస్తున్న పని మీద ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ బానే ఉందే. నో 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 నో, ప్యాషన్ ఇంట్రెస్ట్ బాగా ఉంది కాబట్టే ఈ పని చేస్తున్నాను. నైస్. కానీ ఏం లాభం అండి, ఈ ప్యాషన్ గోల్స్ అని తిరిగే వాళ్ళం మనుషులకి చాలా ఈజీగా బోర్ కొట్టేస్తాం. మా ప్రపంచంలో మేము అలా ఉంటాం అన్నమాట. అందుకే మా ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ ఉంటారు. బోరింగా? యు ఆర్ సో ఇంట్రెస్టింగ్. ముందు అలాగే ఉంటుందిలేండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆ రోజు తెచ్చుకున్న బాటిల్స్ అన్ని ఫినిష్ చేసేసారా? లేదండి, 3 అయ్యాయి, ఇంకా 4 ఉన్నాయి. పర్లేదు, ఈ మంత్కి సరిపోతాయి. ఫ్రీగా వచ్చిందని ఎక్కువ తాగొద్దు. అంత లేదండి బాబు, ఫ్రీగా ఏం రాలేదు. లక్షలు ఖర్చుపడి పెట్టా, లాస్ట్కి అక్కడ ఎవరితోనో చెక్కేసింది. వడ్డీ కోసమైనా రికవర్ చేద్దామని తాగిన మత్తులో ఆ బాటిల్స్ కొట్టేశాను. వెరీ ఫన్నీ. హలో, అంతగా ఏమన్నా అవ్వకండి. మీరు కూడా చీప్గా లెగ్ పీస్లు కొట్టేశారుగా, మర్చిపోయినట్టున్నారు కదా. కదా, ఏది ఇప్పుడు నవ్వండి. సరే, ఆ టాపిక్ వదిలేద్దాం. ఇంతకీ నా నంబర్ నువ్వెందుకు తీసుకున్నావు? బేసిక్గా మ్యాటర్ ఏంటంటే యూ లుక్ సో ఇంట్రెస్టింగ్ అండి దట్ నైట్. అందుకే రిస్క్ అని తెలిసినా నా ఎక్స్కి ఫోన్ చేసి మీ హస్బెండ్ ఎక్స్ నెంబర్ కావాలని చెప్పాను, ఇచ్చేసింది. రియలీ? యా రియలీ క్రేజీ. ఇంట్రెస్టింగే కదా, లవ్ గివ్ లాంటివేం లేవు కదా? చిచ్చి, ఈ లవ్ అనే పదం ఇంకా నా లైఫ్లో లేదండి బాబు. గుడ్, నాకు కూడా. సో లెట్స్ ప్రామిస్ ఈచ్ అదర్. ప్రామిస్? మేమిద్దరం లవ్ లో పడమని, మేమిద్దరం లవ్ లో పడమని, ఈ ప్రేమ గీమా లాంటి సెంటిమెంట్స్ పెట్టుకోమని. ఎలాంటి సెంటిమెంట్స్ పెట్టుకోమని? ఇక్కడ ఎడిటింగ్ చేయకు, కంప్లీట్ గా చెప్పు. లవ్ గివ్ లాంటి సెంటిమెంట్స్ పెట్టుకోమని. లవ్ గివ్ లాంటి సెంటిమెంట్స్ పెట్టుకోమని. ఒకవేళ మాట తప్పిన రోజు, అలా ఎవరైనా మాట తప్పిన రోజు, ఈ రిలేషన్ ఇంకా కొనసాగించమని. అప్పటి నుంచి రిలేషన్ కొనసాగించమని. ఒకరి మొహాలు ఒకరు చూసుకోమని. ఒకరి మొక్కలు ఒకరు చూసుకోమని ప్రామిస్ చేస్తున్నాము. ప్రామిస్ చేస్తున్నాము. అమ్మయ్యా, ఒక భారం తగ్గినట్టు రిలీఫ్ గా ఉంది. నాకు కూడా అండి బాబు. ఇక మీదట మనం ఈ అండీలు, ఈ థ్యాంక్ యూలు, ఈ ఫార్మాలిటీస్ పక్కన పెట్టేసి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉందాం. ఆర్ యు షూర్? సరే, ఎరా మామా, మరి ఈరోజు తాగడానికి ఇంటికి వస్తావా? హలో, అవునా? అర్జెంటా? సరే సరే, వస్తున్నా. ఏమైందంట? ఆఫీస్లో అర్జెంట్గా మీటింగ్ కండక్ట్ చేశారట. సరే, నైస్ మీటింగ్ యూ. నైస్ మీటింగ్ యూ టూ. లెట్స్ గో. సో మొత్తానికి వాళ్ళకి తెలిసిపోయింది అయితే. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫ్రెష్ కూరగాయలమ్మా, ఫ్రెష్ కూరగాయలు బాబు, రావాలమ్మా రావాలి. ఫ్రెష్ కూరగాయలు, ఫ్రెష్ టీ బాబు, ఫ్రెష్ టీ, ఫ్రెష్ పాలతో చేసిన టీ, తాజా పళ్ళతో చేసిన ఫ్రెష్ జ్యూస్ బాబు, తాజా పళ్ళతో చేసిన ఫ్రెష్ జ్యూస్. దీనమ్మా జీవితం, ప్రపంచం అంతా ఫ్రెష్గా ఉన్నట్టుంది, నా జీవితం తప్ప. రాఘవా, బాత్రూమ్ వీడియో బాగా వైరల్ అయింది. 101 మంది చూసేశారు ఆల్రెడీ. అవునా సార్? సూపర్. 101 మంది చూస్తే దాని వైరల్ వీడియో అనరు. సరిగ్గా చూసుకోండి, వ్యూస్ ఎన్ని వచ్చాయా అని చెక్ చేసుకుంటూ ఆ 101 సార్లు మీరే చూసుంటారు. రేయ్ సునీల్, ఎందుకురా హట్ చేస్తావు ఆర్టిస్ట్ ని? ఉడియప్పా, ఇప్పుడు ఆర్టిస్ట్ ఎవరండి? నేనే. ఓ, వాడి మాటలకేం గానీ ఒక్కసారి కామెంట్స్ ఎలా ఉన్నాయో చూడమ్మా. ఇప్పుడు ఆ ముసలిగొండకు అంత రిస్క్లో అవసరం అంటారా? రేయ్, నువ్వు ఇంకెక్కడే ఉన్నావా? నువ్వు ఓపెన్ చేయి. నీ బాత్రూంలో ఫ్లోరు నీ నెత్తి మీద చుట్టూ భలే మెరుస్తుంది. నీ బాత్రూంలో ఉంది సోపు, నువ్వు ఇలాంటి వీడియోలు చేస్తే నీ నోట్లో పెడతా. చిచ్చి, ఈ చెండాల వెంటనే తీసేయి. ఇదో నేను వెళ్తున్నాను కానీ అదిగో ఆ అంట్లు తోమే వీడియో వెంటనే తీసి పంపించే. వస్తా. ఈ వ్లాగ్లు ఏంటో ఏంటో. జానకి కాల్ చేస్తుందండి. హలో జానకి, చెప్పు. జానకి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? హాస్పిటల్ దేనికి? వస్తున్నాను.
హలో నేను వచ్చేసాను. ఏమైంది? అది చెప్పు జానకి, ఏమైంది? ఎందుకు? ఏంలే, ఊరికే వస్తావా రావా అని టెస్ట్ చేసా, వచ్చా. నీకేమైనా పిచ్చా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నీకు? కంగారు ఎందుకు? మధ్యలో హాస్పిటల్ అన్నావు, కంగారు పడమా? చా, ఎంత టెన్షన్గా వచ్చానో ఏంటో. అసలు బ్రేక్లు కూడా యూజ్ చేయలేదు, అంత ఫాస్ట్గా నడుపుకొని వస్తున్నాము. క్యూట్. ఏంటి క్యూట్? నువ్వు ఇలా టెన్షన్ పడ్డం క్యూట్ అంటున్నా. నీది మాత్రం సైకోయిజం అంటారు. సరే కానీ నువ్వు ఇప్పుడు షాక్ అయ్యే నిజం ఒకటి చెప్తా, రెడీగా ఉండు. సరే చెప్పు. సో నువ్వు మణికొండ, కూకట్పల్లి, పంజాగుట్ట ఈ 3 ఏరియాస్లో ఒక ఏరియాలో ఉంటావు కదా? వావ్, నీకెలా తెలుసు? చూసావా, నేను చాలా ఇంటెలిజెంట్ అమ్మా. ఏం లేదు, నేను నీకు కాల్ చేసి 20 మినిట్స్ అయింది. ఈ 3 ఏరియాస్ నుంచి ఇక్కడికి రావడానికి 20 మినిట్సే పడుతుంది. సో అలా గెస్ చేసా. నీ గెస్ కరెక్టే, కానీ నేను మా ఇంట్లో నుంచే వచ్చానన్న గ్యారంటీ ఏంటి? నువ్వు చెప్పిన ఏరియాలో పని కోసం వెళ్ళి అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చుగా. అంటే ఇప్పుడు నువ్వు ఆ 3 ఏరియాస్లో ఒక దగ్గర ఉండట్లేదా? నీ టైం బాగుందిలే, నీ గెస్ కరెక్టే, నేను మా ఇంట్లో నుంచే వచ్చా. చెప్పాను కదా, జానకి ఇక్కడ. సో నువ్వు నాకు దగ్గరలోనే ఉంటావు కాబట్టి నాకు ఎప్పుడు బోర్ కొట్టినా నీకు ఫోన్ చేసి నేను పిలవచ్చు. హలో, నీకు ఎలా కనిపిస్తున్నాను? ఎంటర్టైన్మెంట్లో కనిపిస్తున్నానా? ఫీల్ అయ్యావా? అయితే అయ్యావులో పోయ్. దా అక్కడ కూర్చుందాం. దా ఇక్కడ కూర్చో. ఏంటి ఇక్కడ? కూర్చో. ఏయ్, ఏంటిది? అంటే ఇవాళ మార్నింగ్ కాఫీ షాప్ లో నువ్వే అన్నావు కదా నైట్ సిట్టింగ్ వేద్దాం మావా అని. నేనేదో క్యాజువల్గా అన్నాను. నేను సీరియస్ గా తీసుకున్నాను. సరే ఇచ్చేయి. ప్రపంచంలో ఏది వేస్ట్ అయినా పర్లేదు, కానీ మందు వేస్ట్ అయితే అస్సలు తట్టుకోలేను. మీ అబ్బాయి గురించి తెలీదా? మరి నువ్వు? చిచ్చి, నాకు అస్సలు అలవాట్లేదు. అలవాట్లేదా? మరి ఆ రోజు అంటే ఆ రోజు నేను కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా. అది నా ఫస్ట్ టైం. నేను నిజంగానే తాగను. సరే. అమ్మయ్యా, భలే ఉంది తెలుసా. చాలా థ్యాంక్స్ బీర్ తెచ్చినందుకు. సో అది మ్యాటర్. సరే మరి నేను వెళ్ళొస్తాను. చెప్పరా. హలో, అరే మా ఎక్కడా? బయట ఉన్నాను రా, చెప్పు. అరే నన్ను పోలీసులు పట్టుకున్నారా డ్రంక్ అండ్ డ్రైవ్లో. పొద్దున్న వచ్చి నన్ను తీసుకెళ్ళా. ఏమైంది? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుందంట. సరిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్తావు? ఏముంది, బైక్ ఎటు పెట్టేసి క్యాబ్లో వెళ్ళిపోతాను. సరే బుక్ చేసుకో. మిడ్ నైట్ కదా, ఏమీ రావట్లేదు. సరే, నా రూమ్ లో నైట్ పడుకొని మార్నింగ్ లేచి వెళ్ళిపో. షోరా? నీకు వేరే ఆప్షన్ ఉందా? పద. నువ్వేంటి ఏదో అత్తగారి ఇంటికి వచ్చినట్టు ఇటు నుంచి వచ్చేస్తున్నావు? అదేంటి, నువ్వే ఫాలో అవ్వమన్నావు కదా. ఈ గేట్ నుంచి కాదు, బ్యాక్ గేట్ నుంచి రా. బ్యాక్ చాలా పెద్దగా ఉంది. దా. ఏది? ఒక చిన్న గోడ దూకడానికి ఎంతసేపు? నీకేం తెలుసులే. కడుపులో బాగా తిప్పుతుంది, లోపల ఫుడ్ ఏమైనా ఉందా? కడుపులో తిప్పుతుంది అంటున్నావు, రూమ్ లో వామిటింగ్ ఏం చెయ్యవు కదా? చీచి, నేను లైఫ్లో ఒక్కసారి కూడా తాగి వాన్ చేసుకునేది లేదు.